ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నూతనంగా గెలుపొందిన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సోమవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో చేసుకున్న అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అతి తొందరలోనే రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మరి మన మీద ఎంతో ఆశ వాళ్ళు పెట్టుకొని మనం గెలిపించారు కాబట్టి మనం అదే విధంగా మన గ్రామాన్ని కానీ మన మండలాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల కష్టాలు తీర్చుకుంటూ అన్ని సమస్యలు తీర్చే విధంగా మరి పనిచేయాలని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు తెలియజేసుకుంటూ, ఇదే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయితా ఉన్నది. మరి 2 ఏళ్లల్లా మనం చేపట్టిన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకుపోయి మీరు చెప్పే ఒక బాధ్యత మీ మీద ఉన్నది. అక్కడ సపోర్ట్ చేయకపోనే ఏమైంది కాబట్టి మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు ఇంటింటికి పోయి మనం చేసే ఒక సేవా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అతి తొందరలో మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి భారీ మెజారిటీతో ఆ ఎన్నికలలో కూడా మనం విజయకేతనం ఎగరవేసి మన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా ఇంకొకసారి కోరుతూ, మరి ఇదే కాదు మరి 2 ఏళ్ల ప్రభుత్వంలోనే ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గత 10 ఏళ్లల్లా మరి ఇంతకు ముందున్న ప్రభుత్వం, ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామన్నారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, దళిత బంధు ఇస్తామన్నారు, ఎన్నెన్నో మాయ మాటలు, మోసపు మాటలు చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి కూడా చేయలే. అట్లాంటిది మరి మన ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలోనే ఇవాళ బ్రహ్మాండంగా కరెంటు బిల్లు ఎవరైనా కడుతుర్రా? ఇవాళ కరెంటు బిల్లు ఎవరు కడతలేరు. బ్రహ్మాండంగా సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, ఇవాళ ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 10 ఏళ్ల కింద ఇంద్రమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పుడు మనం ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక మనమే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాము. కానీ 10 ఏళ్ళు మనకి ఎవరు ఏమి ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటే కూడా ఇవన్నీ కూడా ప్రజలకు ఇంటింటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇలా మనం చేసేది చెప్పుకునే అవసరం కూడా ఉన్నది. కాబట్టి మీ అందరు కూడా మరి బ్రహ్మాండంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీకు మరి మీ అండగా నేనుంటా. మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటూ మరి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి మీతో పాటు నేను కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి బ్రహ్మాండంగా గ్రామంకి వస్తాం. అన్ని విధాలుగా గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా మీరు పనిచేయండి, మీ వెనకాల ఉండి నేను కూడా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి మాటిస్తూ ఏదున్నా ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు తీర్చే విధంగా మనం పనిచేయాలా. అదొకటి మనసులో పెట్టుకొని మీరు పనిచేయవలసిందిగా మీ అందరినీ కూడా మరి ఇక్కడికి విచ్చేసినందుకు ఇంకొకసారి పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికి ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా శిరస వహించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరు కూడా పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.